వేలంతో సంబంధం లేకుండా తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించాలని భూపాలపల్లి పట్టణ సిపిఐ కార్యదర్శి సొత్కు ప్రవీణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలోని బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భూపాలపల్లి ఏరియాలోని జీఎం కార్యాలయం ముందు గత 6 రోజులుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాగా 6వ రోజు దీక్షలలో వారికి మద్దతుగా సిపిఐ, ఏఐవైఎఫ్, ఎన్ఎఫ్డబ్ల్యూ నాయకులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ ను సింగరేణికే కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ రిలే నిరాహార దీక్షల సందర్భంగా నాయకులు ప్రవీణ్ మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుందామని, సింగరేణి బ్లాక్లను సింగరేణికి అప్పజెప్పాలని, అదేవిధంగా ఈ సింగరేణి బ్లాక్లను ప్రైవేటు పరం చేయడాన్ని, వేలంపాట వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. సింగరేణి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకుంది. ఈ 6వ రోజు వరకు సంఘీభావంగా సింగరేణి కార్మికులకు మద్దతుగా భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ప్రజా సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, డిహెచ్పిఎస్, అదేవిధంగా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఈరోజు మద్దతుగా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. నాడు తెలంగాణ ఎన్నికలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రామగుండం కోల్బెల్ట్ ఏరియాకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయరని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటారని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తానని, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ను రద్దు చేస్తానని, సింగరేణి కార్మికులకు రక్షగా ఉంటారని చెప్పేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ మర్చిపోయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి కనీసం 3 నెలలు కాకుండా ఈరోజు సింగరేణిని ప్రైవేటు పరం చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చడం జరిగింది. మరి ఆనాడు హామీ ఇచ్చిన విషయం మరి నరేంద్ర మోదీ మర్చిపోయారు. తెలంగాణ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఈ ప్రాంత వాసి, తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి కిషన్ రెడ్డి మరి నిన్ను ఎంపీగా గెలిపించుకున్నది సింగరేణిని మరి అంధకారంలో పంపడానికి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది బాధ్యతగా తీసుకొని కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.